Cancer Healer Center, a new beginning. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. కుంభమేళాకు వెళ్లే భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రయాణికులు చనిపోయారు. స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని రైళ్లు కొద్దిగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు వేలాదిగా 14, 15 ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోగా మరో 30 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. అధికారుల గందరగోళ ప్రకటనలతోనే తొక్కిసలాట జరిగినట్టుగా ఆరోపిస్తున్నారు. రైళ్లు ఒకసారి ఓ ప్లాట్ఫామ్ పైకి మరోసారి ఇంకో ప్లాట్ఫామ్ పైకి వస్తాయన్న గందరగోళ ప్రకటనతోనే ప్రయాణికులు గుమికూడి తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. ఢిల్లీ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షల చొప్పున, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామంటూ తెలిపింది. ఢిల్లీ తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 18 మంది మృతిలో రైల్వే శాఖ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు అనుగుణంగా ఈ రైళ్లు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తొక్కిసలాటకు రైల్వే శాఖతో పాటు కేంద్రానికి కూడా బాధ్యత అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాహుల్. తెలంగాణలో విపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో మరోసారి కులగణనకి రెడీ అయింది ప్రభుత్వం. గతంలో కులగణనకి వివరాలు ఇవ్వని వారి కోసం ఇవాల్టి నుంచి రీసర్వే ప్రారంభిస్తోంది. వివరాలు నమోదు చేసుకునే వారు ఫోన్ చేస్తే అధికారులు వచ్చి సర్వే చేస్తారని చెబుతోంది. ఇంటి దగ్గరికే అధికారులు వస్తారని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 3% మంది వివరాల నమోదుకి ఈ నెలాఖరు వరకు గడువు పెట్టింది. విజయవాడలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అజ్ఞాతంలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాము అనే నిందితుడు డబ్బు సమకూర్చగా రంగా అనే నిందితుడు కథ నడిపించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. రంగా పాత్రపై క్లారిటీ వచ్చాక ఎఫ్ఐఆర్లో అతడి పేరు చేర్చాలనే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. డ్రగ్స్, అమ్మాయిల ట్రాప్ కేసులో మస్తాన్ సాయి మంచోడంటున్నారు అతడి తల్లిదండ్రులు. లావణ్యే తమ కొడుకుని ట్రాప్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. మస్తాన్ సాయి నిద్రలో ఉండగా ఫోన్ యాక్సెస్ చేసినట్టు చెబుతున్నారు. లావణ్య వల్లే తన కుమారుడికి డ్రగ్స్ అలవాటైనట్లు చెప్పారు. 12 కోట్లు ఇవ్వాలంటూ తన కొడుకుని బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు మస్తాన్ సాయి తల్లిదండ్రులు. కోనసీమ జిల్లాలో మాఘమాసపు వేళ అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా నీళ్లలో పత్రాలేస్తే నీటిపై తేలడం చూస్తుంటాం. కానీ కడలి పార్వతి కపోతేశ్వర స్వామి ఆలయంలో మాత్రం అవి నీటిలో మునుగుతాయి. మునిగిన మారేడు దళం కైలాసంలో నేరుగా శివుణ్ణి చేరుకుంటుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేక పూజలు చేసి నీటిలో మారేడు దళం వేసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఆలయానికి. సత్యసాయి జిల్లా తలుపుల మండలం పొలతలవాండ్లపల్లి బుగ్గబావి దగ్గర అక్కదేవతల 7 విగ్రహాల్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాల ఆనవాళ్లే లేకుండా నాశనం చేశారు. విగ్రహాల్ని ముక్కలుగా పగలగొట్టి నిప్పు పెట్టి కాల్చేశారు. విగ్రహాల ధ్వంసం, కాల్చివేతపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగుల్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ దగ్గర పులి సంచారంతో జనం భయంతో వణికిపోతున్నారు. కాళేశ్వరం, మహదేవ్పూర్ మధ్య తిరిగిన ఆ పులిని సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందజేశారు. వారం రోజులుగా కాటారం, మహదేవ్పూర్లో పులి సంచరిస్తున్నట్టుగా పాదముద్రలు గుర్తించి స్థానికులను అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. గుంటూరు జిల్లాలో బంగారు ఆభరణాల చోరీపై భిన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన నాగరాజుతో పాటు వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 5 కిలోల బంగారు ఆభరణాల చోరీపై సీసీ ఫుటేజీల్లో ఆనవాళ్లు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా గూనిపల్లి దగ్గర అడవికి నిప్పు పెట్టారు దుండగులు. ఎగిసిపడుతున్న మంటలకు పచ్చని చెట్లు తగలబడిపోయాయి. భారీగా విస్తరించిన మంటలకు అడవి జంతువులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పటికే 10 ఎకరాల్లో అడవి బుగ్గిపాలైంది. మంటలు అదుపు చేసేందుకు అటవీశాఖ అధికారులు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకొచ్చారు. బర్డ్ ఫ్లూ భయంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వ్యాపారం పాతాళానికి పడిపోయింది. చికెన్ కొనే దిక్కులేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరులో బర్డ్ ఫ్లూ భయంతో జనం మటన్, చేపల కోసం బారులు తీరుతున్నారు. ఆదివారం కావడంతో చేపలు, మటన్ మార్కెట్లో రద్దీగా మారితే గిరాకీ లేక జీవనోపాధి కష్టంగా మారిందంటున్నారు చికెన్ వ్యాపారులు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిత్యాలలో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లోకి దూరి 25 తులాల బంగారం, 1.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం 10 రోజుల క్రితం కుటుంబమంతా బెంగళూరుకు వెళ్లింది. ఇదే ఆధారంగా భావించిన దొంగలు ఇంట్లోకి దూరి శాంతం దోచేశారు. బాధితుల ఫిర్యాదుతో దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో సత్యకృష్ణ మద్యం దుకాణాన్ని సీజ్ చేశారు గన్నవరం ఎక్సైజ్ పోలీసులు.
దుకాణం నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు. సాంబశివరావు అనే ఒక వ్యక్తి నుంచి 6 బాక్సుల మద్యాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు గన్నవరం ఎక్సైజ్ సిఐ సురేఖ. ముచ్చింతల్లో సమతా కుంభోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఇవాళ సుప్రభాత సేవతో మొదలయ్యాయి. ఆ తర్వాత ఆరాధన, హోమాలు ప్రారంభమయ్యాయి. చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో సమతా కుంభ తృతీయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాసేపట్లో వసంతోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో అన్ని రైళ్లలో సోదాలు చేశారు. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో 23 కిలోల గంజాయి పట్టుకున్నారు. 4 బ్యాగుల్లో గంజాయి తరలించడాన్ని పోలీసులు గుర్తించడంతో గంజాయి ముఠా బ్యాగులు వదిలేసి పారిపోయింది. సంగారెడ్డిలో యువకుడి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 4 రోజుల క్రితం అదృశ్యమైన దశరథ్ ఆచూకీ ఇప్పటిదాకా దొరకలేదు. పోలీసులు దర్యాప్తులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ యువకుడి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే ఇదే టైంలో ఆ యువకుడిని చంపేశానంటూ గోపాల్ అనే వ్యక్తి వచ్చి నారాయణఖేడ్ పోలీసుల దగ్గర లొంగిపోయాడు. దీంతో యువకుడి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది. కాకినాడ రూరల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ వేడుకకు కలెక్టర్ సగిలే షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ చీఫ్ గెస్టులుగా హాజరై టోర్నీని ప్రారంభించారు. పలు రాష్ట్రాల నుండి హాకీ టోర్నీకి వచ్చిన క్రీడాకారులను అభినందించారు కలెక్టర్. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. క్రీడల తర్వాత కాకినాడ అందాలు చూడాలని పిలుపునిచ్చారు కలెక్టర్. అమెరికా నుండి అమృత్సర్కు చేరింది ప్రత్యేక విమానం. మొత్తం 119 మంది ఈ విమానంలో భారత్కు వచ్చారు. వీరిలో హర్యానాకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తీసుకువెళ్లారు. అక్రమ వలసదారుల పేరుతో వివిధ దేశాలకు చెందిన వారిని స్వదేశాలకు పంపిస్తోంది అమెరికా. అమెరికా నుంచి అమృత్సర్కు వచ్చిన స్థానికుల్ని కలిశారు పంజాబ్ మంత్రులు. అమెరికాలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎంతకాలం నుంచి అమెరికాలో ఉంటున్నారు, ఎలా వెళ్లారు, ఎవరి ద్వారా వెళ్లారు అడిగి తెలుసుకుంటున్నారు. పంజాబ్ రాష్ట్ర మంత్రులు కుల్దీప్ సింగ్, హర్భజన్ సింగ్ ఈ మీటింగ్లో ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా. ముంబైలో జరిగిన ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమన్నారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరో 10 రోజుల్లో మహాకుంభమేళ ముగుస్తూ ఉండడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. Cancer Healer Center, a new beginning.